నమస్కారం. కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం. నేను మీ గాయత్రి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు బ్రహ్మశ్రీ పోతుకూచి చంద్రమౌళి శాస్త్రి గారు. వారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. ఓం గం గణపతయే నమః. గురుగారు, మనమైతే జనవరిలో 2026 ఫలితాల గురించి, రాశి ఫలితాల గురించి చేసినప్పుడు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. అంటే మన వీడియోస్ కింద కామెంట్స్ కూడా మీరు కరెక్ట్ చెప్పారు గురుగారు, సూపర్ గురుగారు, మాకు అనుకూలంగానే ఉన్నాయి మీరు చెప్పిన ఫలితాలన్నీ కూడా అని చాలా పాజిటివ్ కామెంట్స్, చాలా పాజిటివ్ ఫీడ్బ్యాక్ అయితే నేను చూసాను. ఆ ఫీడ్బ్యాక్ అంతా చూసిన తర్వాత ఫస్ట్ ఉగాది ఫలితాలు మీతోటే చేయాలి అన్నట్టుగా మిమ్మల్ని పిలిపించడం జరిగింది. సో ఈ ఉగాది సంవత్సరం మొత్తం కూడా శ్రీ పరాభావనామ సంవత్సరం అంటారు. అసలు పరాభావనామ సంవత్సరం అంటే ఏంటి? ఈ సంవత్సరం యొక్క అర్థం తెలియజేయండి గురుగారు. చాలా సంతోషం అమ్మ. ముఖ్యంగా ఏ గురువు గారైనా జ్యోతిష్యుడైనా సరే వారి యొక్క మాటలు వారు పలకరు, గ్రహాలు వారి చేత పలికిస్తూ ఉంటాయి. సాధ్యమైనంతవరకు శుభాలనే మాట్లాడేవాడు గురువు. ఇబ్బందులను గురించి, భవిష్యత్తులో జరగబోయేటటువంటి కొన్ని అనర్థాల గురించి తెలియచేయటమే గురువుకి భగవంతుడిచ్చినటువంటి గొప్ప నైజము, గొప్ప శక్తి. ఆ శక్తి అంతా కూడా మనకి నక్షత్రాలు, నవగ్రహాలు, మేము ఎప్పుడూ దాని గురించే ఎక్కువ ఆలోచిస్తూ ఉంటాం కాబట్టి అంతరిక్షం గురించి మేము చెప్పేటటువంటివి ఈ పలానా రాశుల వారు ఈ విధంగా జాగ్రత్తగా ఉండండి అని చెప్తూ ఉంటాం కాబట్టి దాన్ని అన్వయించుకొని దాన్ని చక్కగా ఆచరిస్తూ ఆదరించేటటువంటి వారికి అందరికీ కూడా నమస్కారం. మరి మనకి శోభకృతనామ సంవత్సరం అయిపోయింది. అట్లాగే ఎన్నో సంవత్సరాలు, మనకి 60 సంవత్సరాలు ఉంటాయి. మన కాలచక్రంలో 60 సంవత్సరాలు గడిస్తే ఒక యుగం అయిపోతుంది. అందులో మనకి 40వది ఈ పరాభవనామ సంవత్సరం. ప్రతి సంవత్సరానికి కూడా కొన్ని అర్థాలు ఉంటాయమ్మ. మనకి గతించిన వాటిల్లో విజయనామ సంవత్సరం అంటే విజయాన్ని ప్రసాదించేది, శోభకృతనామ సంవత్సరం శోభని ఇచ్చేటటువంటిది, జయనామ సంవత్సరం జయాన్ని ఇచ్చేటటువంటిది, విశ్వావసు అంటే సంపదని, విశ్వంలో ఉన్నటువంటి సంపదని, విశ్వానికి సంపదని ఇచ్చేటటువంటిది విశ్వావసు నామ సంవత్సరం. అట్లాగే ఇంకా ఎన్నో రకాలైనటువంటి మనకి 60 సంవత్సరాలకి తగ్గట్టుగా ఆ యొక్క అర్థాలు ఉంటాయి. అంటే రాశిచక్రం అలా తిరిగి వచ్చేసరికి ఈ సంవత్సరంలో ఈ విధమైనటువంటి, అంటే మనకి మన ఒక్కరికే సంబంధించింది కాదమ్మా ఈ సంవత్సరం. అంటే ఈ సంవత్సరం పేరు అనేటటువంటిది భూగోళం మొత్తానికి సంబంధించినటువంటిది. ఓకే. అందుకనే పరాభవ నామ సంవత్సరం. దీన్ని మనం 2 రకాలుగా కూడా అన్వయించుకోవచ్చు. శాస్త్రరీత్యా పరాభవము అంటే మనకి అవమానము జరుగుట, పరాభవము అరే నాకు అక్కడ చాలా పరాభవం జరిగింది, మీకు తెలిసే ఉంటుంది స్టోరీలో. మనకి ఈ యొక్క దుర్యోధనుడికి పరాభవం జరిగింది అంటారు. మనకు ఉన్నటువంటి ఎన్నో చారిత్రక స్టోరీస్లు. అంటే పరాభవం అంటే ఆ అవమానాన్ని తట్టుకోలేరు. అవమానం అనే మాట వేరు, దాన్ని ఇంకొంచెం సంపుడీకరిస్తే పరాభవము. కాబట్టి ఈ అవమానము అనేటటువంటి ఈ యొక్క సంవత్సరాన్ని అందరూ కూడా అవమానాలు జరగకుండా, పరాభవాలు కలగకుండా ఉండాలంటే సమన్వయమైనటువంటి మంచి మాటల్ని మాట్లాడుతూ అందరినీ ఆదరిస్తూ ఉన్నంతలో వాత్సల్యాన్ని, ప్రేమల్ని మీరు పొందుతూ అవతల వాళ్ళకి ఇస్తూ, అట్లాగే ఎప్పుడు అవమానం కలుగుతుందమ్మా మనకి? చేయకూడనటువంటి ఏదైనా పొరపాటుగా ఒక పని చేసినా అవమానాలు ఎదురవుతాయి. లేదా అనకూడనటువంటి ఏదైనా కొన్ని మాటలు అనటం ద్వారా పరాభవం కలుగుతుంది, అంటే అవమానం కలుగుతుంది. అవతల వాళ్ళు మనల్ని అవమానిస్తారు. అట్లాగే అనుకున్న పని అనుకున్న సమయానికి చేయకపోయినా అది ఉద్యోగ ధర్మంలో కావచ్చు, రాజకీయ ధర్మంలో కావచ్చు, కుటుంబ ధర్మంలో కావచ్చు, విద్యార్థులకైతే విద్యాధర్మంలో కావచ్చు, ఏదైతే అనుకున్నది అనుకున్నట్టుగా జరగలేదో అప్పుడు కంపల్సరీ కాలం మనకి పరాభవాన్ని మిగులుస్తుంది, అవమానాన్ని ఇస్తుంది. కాబట్టి ఈ పరాభవ నామ సంవత్సరంలో అందరూ కూడా తమకి ఇష్టమైనటువంటి దైవాన్ని ఆరాధించుకొని ఉదయాన్నే చక్కగా లేస్తూనే మీకు ఆ రోజును కలిగేటటువంటి అవమానాలు లేకపోతే పరాభవాలని కూడా ఎదిరించేటటువంటి శక్తిని ఇవ్వమని ఆ పరాశక్తిని
పరాభవము అంటే అమ్మ ఇప్పుడు పరాశక్తి అంటే శక్తిని మించినటువంటి పరదేవత లేదు అని అర్థము. ఓకే. పరాభవము. భవం. భవము అంటే అనేక రకమైనటువంటి సంపదలు కలిగినటువంటిది అని కూడా మనం చెప్పుకోవచ్చు. భవము భోగము భాగ్యము. కాబట్టి మనము అవమానాన్ని అనుకోవాలి శాస్త్రరీత్యా. ఓకే. దీన్ని మనం పరాశక్తికి మనం గనక లింక్ చేసుకున్నట్లయితే పరాభవ అంటే ఈ సంవత్సరం కష్టపడేటటువంటి వాళ్ళకి ఈ భవము అంటే ఈ భోగ భాగ్యాలను మించినటువంటి పరము ఉండదు ఓకే అనేటటువంటిది కూడా అర్థం చేసుకొని స్వయం కృషితో స్వయం శక్తితో ఈ పరాభవనామ సంవత్సరంలో అందరూ కూడా సుఖ సౌఖ్యాలు పొందాలని మనం ఆశిస్తూ ఆశీర్వదిస్తూ పరాభవనామ సంవత్సర శుభాకాంక్షలు. గురుగారు, ద్వాదశ రాశుల్లో ఒక రాశి అయిన మకర రాశి వారి గురించి మాట్లాడుకుందాం. మకర రాశి వారికి ఆదాయము వ్యయము రాజపూజము అవమానాలు ఎలా ఉన్నాయి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఆరోగ్యపరంగా ఏ విధంగా ఉంది, అలానే గ్రహాల పరంగా ఏ విధంగా ఉంది, ఏ గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి, ఏ గ్రహాలు అనుకూలంగా లేవు, ఒకసారి తెలియజేయండి. అమ్మ, పరాభవనామ సంవత్సరంలో మనకి మేషాది రాశుల్లో 10వ రాశి కర్మరాశి ఏదే అంటే మకర రాశి. మకర రాశి అంటే కర్మ అంటే పూర్వజన్మ కర్మలు ఈ జన్మలో అనుభవించాలన్న ఆ మకర రాశికి అధిపతి మహానుభావుడు శని. ఈ జన్మలో కెరీరు అంటే అన్నీ డబ్బు ఒకటే కాదు, ఉద్యోగమే కాదు, కెరీర్ అంటే కీర్తి సన్మానము ప్రతిష్ట ఏదైనా భోగం అనుభవించాలన్నా ఆ యొక్క మకర రాశి అనేది దశమ స్థానం. మన జాతకాల్లో కూడా అమ్మ జన్మజాతకాల్లో లగ్నము ఎంత ప్రాధాన్యత కలిగి ఉంటుందో 10వ భావము 10వ స్థానము అంత ప్రాధాన్యత కలిగి ఉంటుంది. అంటే 10వ స్థానాధిపతి బాగున్నాడు అనుకోండి, వీరికి యోగం కలుగుతున్నట్టు లెక్క. ఓకే. ఇప్పుడు ఎలా ఉన్నాడు? మకర రాశి వారికి శని భగవానుడు ఈ సంవత్సరం అంతా అనుకూలమైనటువంటి పరిస్థితిలో 3వ రాశిలో ఉండటం విశేషత్వం. బాగుంది. అంటే ముఖ్యంగా ముందుగా మనము మకర రాశికి ఈ పరాభవనామ సంవత్సరంలో ఆదాయ రీత్యా చూసుకుంటే కనుక 2 వ్యయము 8. అంటే వీరు కొంచెం అలసత్వాన్ని బద్ధకాన్ని వదులుకొని కొంచెం కష్టాన్ని ఎక్కువ పడాలమ్మా. అసలు మకర రాశి అంటేనే కష్టపడే రాశి. అయితే వీరు ఖర్చుల్ని కొంచెం కంట్రోల్ చేసుకుంటూ ధన ఆదాయం మీద వీరి యొక్క శారీరక శ్రమని ఎక్కువగా పెట్టాల్సి ఉంటుంది. దానివల్ల ఎక్కువ కష్టపడితే కానీ ఆదాయం పెంచుకోవడానికి అవకాశం ఉండదు. తగ్గింది కదా అనుకుంటే ఎట్లా పెంచుకోవడానికి కూడా ప్రయత్నం చేయాలి మనిషి. ఇంకొకటి రాజపూజ్యత 7, అవమానము 2. అంటే కాస్త గౌరవ మర్యాదలు కీర్తి ప్రతిష్టలు వీరికి అధికంగానే ఉన్నాయి. అవమానించే వాళ్ళ పర్సంటేజ్ తక్కువగా ఉందని మనం భావించాలి. ఏదేమైనప్పటికీ అమ్మ, ఈ మకర రాశి వాళ్ళకి ఒక్క గురుబలము జూన్ నుంచి అక్టోబర్ ఎండింగ్ వరకు మాత్రమే అనుకూలత్వం బాగుంది. ఆ ఒక్క 3 నెలలో 4 నెలలో బాగుంది. మిగతా సంవత్సరం ముందు ప్రథమార్థము అక్టోబర్ నవంబర్ తర్వాత కూడా అష్ట కష్టాలని పడేస్తుంది. ఏ విధంగా అంటే గురువు వీరికి జూన్ 1వ తేదీ వరకు కూడా మకర రాశికి 6వ స్థానంలో. ఎందుకంటే మనం గురువుని ఎందుకు మాట్లాడుకుంటామంటే గురువు శని రాహుకేతువులు వీళ్ళ నలుగురే సంవత్సరం మొత్తాన్ని పరిపాలిస్తారు. మరి గురువు ఒక రాశిలో సంవత్సరం అంతా ఉంటాడు. ఈసారి 3 రాశులు మారుతున్నాడు ఆయన. ఫ్లక్చువేషన్స్ మస్తు ఉంటాయి. అటు ఆ మంచి చెప్పలేము చెడు చెప్పలేము అన్నట్టుగా ఉంటుంది వ్యవహారం. దానితోటి వాళ్ళ జన్మజాతకం ఒకటి, అది ఎట్లా పార్టిసిపేట్ అయితే ఇక్కడ గ్రహాలు పరిపాలిస్తూ ఉంటాయి. మరి గురువు చూస్తే 6వ స్థానంలో ఉంటాడు. 6వ స్థానంలో ఉండటం వలన శత్రువులతో వీరు పోట్లాడకపోయినా మాట్లాడి వీళ్ళకు ఉన్నటువంటి బుద్ధి చేతనత్వాన్ని తెలివితేటల్ని కాస్త ఉపయోగించుకొని శత్రువులు వీళ్ళ మీదకి దండెత్తకుండా చేసుకునే స్టామినా వీళ్ళకు ఉంటుంది. కాస్త తెలివితేటలను ఉపయోగిస్తారు. సఖ్యతని కోరుకోవడానికి ప్రయత్నం చేస్తారు. 6వ స్థానంలో గురుడు ఉంటే ఏంటంటే కాస్త అప్పుల పరంగా వీరు కొంచెం టెన్షన్ పడాల్సి వస్తుంది. అంటే పెట్టుబడి పెడతారు బిజినెస్లోనో లేకపోతే ఏదైనా ఒక వృత్తిపరమైనటువంటి విషయాల్లోనో, అంటే ఏదైనా ఉద్యోగం గురించి బంధువుల్లో ఎవడో చెప్పాడని, లేకపోతే వీరి సహ ఉద్యోగస్తులు ఉంటారు. వీరు ఏదైనా ఒక ఉద్యోగం చేస్తున్నారు మకర రాశి వారు, వారి కింద సహ ఉద్యోగులు నువ్వు ప్రయత్నం చెయ్యి, వేరే ఉద్యోగం ప్రయత్నం చేస్తే దీనికన్నా 10 రూపాయలు ఎక్కువ వస్తాయి అని చెప్పి ఒక మాట చెప్తారు. వీరు ఫస్ట్ వినకపోవచ్చు. వీళ్ళు ఆలోచించే గుణం ఎక్కువ. అవతల వాడు చెప్పంగానే ఏది తొందరగా చేయరమ్మా, డెప్త్కి వెళ్ళి ఆలోచిస్తారు.
ఆలోచించే శక్తి శనిస్తాడు. కానీ గురుడు 6వ రాశిలో ఉండటం ద్వారా వీరికి కొంత ఆశ కలుగుతుంది. అవును కదా, మనం కూడా వృత్తిలో ఎదగాలన్నా, వృత్తిలో ఏదైనా సాధించాలన్నా, కాస్త ఆర్థికపరమైనటువంటి లాభాదులు కలగాలన్నా మనం ఏదో రకంగా కొంచెం ప్రయత్నం చేద్దాము, వాడు చెప్పాడు కదా అని ప్రయత్నపూర్వకంగా చేస్తే ఆ చెప్పినోడే వీడికి మోసం చేసే అవకాశం కలుగుతుంది. వీడు చేసే యాక్టివిటీస్ అన్నీ వేరే వాళ్ళకి చెప్తూ ఉంటాడు. అది కాస్త ఏమవుతుంది, వీళ్ళు చేసే చోట యజమానులు, అది ఏ వృత్తి అయినా సరే, వీళ్ళకన్నా పై ప్రమోషన్లో ఉంటారు కదా వేరే ఉద్యోగాలు, అధికారులు, వారికి తెలుస్తుంది. దానివలన వీరికి నష్టం కలిగే అవకాశం, ఉన్న ఉద్యోగం మీద ఎఫెక్ట్ పడే అవకాశం. అట్లాగే ఉద్యోగంలో, వీరు చేసే ఉద్యోగంలో డెవలప్మెంటు, కెరీర్ను కోరుకునే పరిస్థితి ఎక్కువగా ఉంటారు, ఉత్సాహంతో ఉంటారు. నేను ఇంత కష్టపడుతున్నాను కదా, నాకు ధనం ఎందుకు పెరగట్లేదు, ప్రమోషన్ ఎందుకు ఇవ్వట్లేదు అని ఒకటే తాపత్రయపడతారు. జూన్ తర్వాత ఆ ప్రమోషన్ రావడానికి అవకాశాలు ఉంటాయి, ఛాన్సెస్ ఉంది. విద్యార్థులకు ఏ విధంగా ఉంది గురుగారు? విద్యార్థులకి గురుబలం అనేటటువంటిది ఎంత ముఖ్యమో వీరికి 4వ స్థానం అంత ముఖ్యం అమ్మ. కానీ గ్రహస్థితి రీత్యా చూస్తే ఏంటంటే అమ్మ, రాహుకేతువుల యొక్క ప్రతికూలత ప్రభావము ఈ సంవత్సరమే కాదు, ఇంకా 2 ఇయర్స్ వరకు రాహుకేతువులు మకర రాశి వారికి మంచి పొజిషన్లో లేరు. డిసెంబర్ 5 వరకు కూడా 2వ స్థానంలో ఉన్నటువంటి రాహువు విద్య యందు వారు అనుకున్నటువంటి లాభాపేక్ష, వారు ఏదైతే కోరుకుంటారో విద్య యందు అన్వేషిస్తూ ఉంటారో, గొప్పతనంగా చదవాలనుకుంటారో, ప్రతి అడుగడుగున ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యల వలన విద్యలో వారు అనుకున్న స్టేజ్కి వెళ్ళలేని పరిస్థితి. ఓకే, వారి జన్మజాతకంలో యోగాలు బాగుండి, విద్యాయోగం ఉంది, జన్మజాతకంలో దశలు, అంతర్దశలు లేదా విద్యాస్థానాధిపతి అనుకూలంగా ఉన్నాడు అనుకోండి, ఇది కొంతవరకు ఆటంకాలు అయితే వస్తాయమ్మా. గోచారంలో గ్రహాలు ఆటంకాలు, ప్రతిబంధకాలు కలుగు చేస్తాయి. అక్కడ వాళ్ళు దాన్ని రూపు మార్చుకోగలరు. అంటే ఏదో రకంగా యోగం ఉంటుందిగా పుట్టినప్పుడు, ఆ యోగం వాళ్ళు పొందగలుగుతారు. కాకపోతే ముళ్ళు గుచ్చుకున్నట్టుగా, మరి రోగం తగ్గాలంటే ఇంజెక్షన్ చేసినప్పుడు బాధ వస్తుంది. అట్లాగే వాళ్ళు జాతకరీత్యా వాళ్ళకి విద్యాయోగాలు అధికంగా ఉన్నాయి. కానీ ఇక్కడ 2వ స్థానంలో ఉండేసరికి ఏంటంటే వీరి యొక్క మాట వలన, ఆర్థిక కుటుంబ సమస్యల వలన వీరికి కొంచెం అనుకున్నటువంటి చదువులో సరైనటువంటి అభ్యాసం దొరకదు. ఆ విఘ్నాల వలన మానసిక నిర్లిప్తత. దీని తర్వాత అక్టోబర్ 5 తర్వాత 1.5 ఇయర్ మళ్ళీ వారి జన్మరాశిలో వచ్చి కూర్చుంటాడు ఈ రాహు, మకర రాశిలో. అంటే సప్తమంలో కేతు ఉంటాడు. ఇక్కడ ఏమవుతుంది, ఆరోగ్యం మీద కొంచెం ఎఫెక్ట్ పడుతుంది, వివాహ వ్యవస్థ మీద ఎఫెక్ట్ పడుతుంది. ఎందుకంటే గురుబలం వెళ్ళిపోతుంది. అప్పుడు గురుబలం ఉండదు. మళ్ళీ గురుబలం రావాలంటే మళ్ళీ ఫిబ్రవరి తర్వాత వస్తాడు ఆయన. జనవరి 24 తర్వాత ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ తర్వాత కానీ మళ్ళీ ఆయన ముందుకు రాడు. కాబట్టి ఇట్లా మల్టిపుల్ ఫ్లక్చువేషన్స్ వలన ఏమవుతుందంటే, ముఖ్యంగా వీరికి డిసెంబర్ తర్వాత కాలసర్ప యోగ దోషం అనేటటువంటిది మకర రాశి వారికి పడుతోంది. అంటే జన్మరాశిలో రాహువు, సప్తమంలో కేతు ఉండటం ద్వారా తల్లిగారి యొక్క ఆరోగ్యము, వివాహపరమైనటువంటి ఇబ్బందులు, గృహంగా వీరు అనుకున్నటువంటి కంఫర్టేషన్ దొరక్కపోవటము, వృత్తి ఉద్యోగాదుల్లో ప్రయత్నాలు ఎంత చేసినా, ఏ వ్యాపారంలో కానీ వృత్తిలో కానీ ఎంత అడుగు ముందుకు వేసినా సంకల్పం గట్టిగా ఉంటుంది, దానికి తగ్గ కృషి చేస్తారు. శనిబలం ఉంది కదా, కృషి చేస్తారు. కానీ రాహుకేతువులు ఆయనకన్నా గొప్పవాడి రాహు, శనికన్నా. ఆయన ఇంట్లో వచ్చి కూర్చున్నాడు, ఇంకేం చేస్తాడు? రాహు గారు ఎట్లా చెబితే అట్లా సలాం కొట్టాల్సిందే ఆ శని భగవానుడు. కాబట్టి డిసెంబర్ తర్వాత ఇప్పుడేమో ఆర్థిక కుటుంబ సమస్యలు, తర్వాత ఆరోగ్యపరంగా వ్యక్తిత్వంగా వీరు ఏదనుకున్నా సరే జరగటానికి టైం చాలా తీసుకుంటుంది. దానివలన వీళ్ళలో నిరుత్సాహ సమస్యల వలన అనుకున్న సమయానికి కూడా దాన్ని పొందలేని పరిస్థితి వస్తుంది. వీళ్ళకి కొంత అపనమ్మకం కలుగుతుంది. కర్మ ప్రారంధము, విభేదాలు చాలా ఎక్కువగా ఉంటాయి. కర్మస్థితి మీద ఒక్కోసారి వీళ్ళకి అపోహ కలుగుతుంది, నమ్మకంగా పోతుంది. కాబట్టి ఇన్ని రకాలుగా అభీష్టాలు కొంచెం నెరవేరడానికి కొన్ని కోల్పోయే అవకాశాలు ఉంటాయి. వీళ్ళు ఏం చేయాలంటే డిసెంబర్ తర్వాత రాహుకేతువులు జపం చేయించుకొని, సుబ్రహ్మణ్య పాశుపత రుద్రహోమం చేయించుకోవడం ద్వారా వివాహము, ఆరోగ్యము, తల్లిగారి ఆరోగ్యము, చదువు పరంగా, గృహపరంగా, అంటే విద్యాస్థానంలో కేతు ఉన్నాడు కదా, ఈ హోమం చేసేటప్పుడే గణపతి హోమం కూడా చేయించుకోవాలి. విద్యా గణపతి హోమం అని ఉంటుందమ్మా, చాలా మోస్ట్ పవర్ఫుల్ బీజాక్షరాలతో ఉంటుంది. ఆ హోమాన్ని తప్పనిసరిగా డిసెంబర్ 5 తర్వాత విద్యార్థులు కానీ, వివాహానికి సంబంధించి కేతువు ప్రతి చోట ఆటంకం పలుకు చేస్తూనే ఉంటారు. కొంతమంది ప్రేమించిన వాళ్ళకు కూడా ఈ కేతువు వలన ప్రేమ విభేదాలు, విఘాదాలు కలుగుతాయి.
ఓకే. కాబట్టి వీరు ఎంతసేపటికి గణపతిని, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, ముఖ్యంగా మకర రాశి వారు దుర్గాదేవిని కూడా ఆరాధించుకోవాలి. ఈ విధంగా చేయటం అనేది దానివల్ల కొన్ని ప్రాబ్లమ్స్ తీరిపోతాయి. మరి గురుబలం అనేటటువంటిది ఇందాక చెప్పినట్టుగా జూన్ వరకు బాగాలేదు. జూన్ 2వ తేదీ నుంచి అక్టోబర్ ఎండింగ్ వరకు కూడా వివాహ ప్రయత్నాలలో సఫలీకృతం జరుగుతుంది. రియల్ ఎస్టేట్ వ్యాపారులు కావచ్చు, కొన్ని విద్యాలయాలు నడిపిస్తూ ఉంటారు కదా, ట్యూషన్స్ కానీ, ఇన్స్టిట్యూషన్స్ కానీ, లేకపోతే పెద్ద పెద్ద ప్రొఫెసర్స్కి సంబంధించిన వాళ్ళు, న్యాయమూర్తులు, వీరు ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసేవాళ్ళు, వీళ్ళందరికీ కూడా మంచి లాభాపేక్షతో కూడినటువంటి ఉద్యోగాలు కలుగుతాయి. మంచి ఉద్యోగ లాభసిద్ధి కలుగుతుంది. వ్యాపారంలో కొత్త కొత్త న్యూ ఇన్నోవేషన్స్తో మంచి లాభం కలుగుతుంది. ఆర్థికంగా లాభపడతారు వ్యాపారం ద్వారా. అట్లాగే మకర రాశి వారికి లాభస్థానం మీద గురుడు యొక్క బలం, ఆయన యొక్క దృష్టి పడడం ద్వారా చక్కగా వెంటనే కుదరడం ఏంటి, చూడడం ఏంటి, పెళ్ళిళ్ళు అయిపోవడం ఏంటి, వెంటనే అంత ఫాస్ట్గా జరగడానికి. అదే ఆగస్ట్ వస్తుంది కదా మనకి, భగవంతుడు క్లోజ్ చేసిన ఎక్కడో అక్కడ మనకి ఒక ద్వారాన్ని ఓపెన్ చేస్తాడు, ఆయనే చేస్తాడు. ఆ చేసినప్పుడే వీళ్ళకి మూమెంట్స్ అయిపోతూ ఉంటాయి మకర రాశి వారికి. కాబట్టి వివాహ యోగము ఉంది, విద్యాయోగము ఉంటుంది. కాబట్టి కొన్ని ఇందాక చెప్పినట్టుగా కొన్ని చేసుకోవాలి, తప్పదు. గురువు మీదే మొత్తం జాతకం నడవదు కాబట్టి. అట్లాగే మకర రాశి వారికి ప్రయాణాలు, కొత్త కొత్త ప్రదేశాలకు కానీ ఉద్యోగరీత్యా ఏదైనా ప్రయాణాలు చేసేటప్పుడు కొంత శారీరక అలసట వలన ఆరోగ్యం పరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలమ్మా. ప్రిడిక్షన్స్ తీసుకోవాలి, కొన్ని ఔషధాలు సేవించాలి, తప్పదు. లేకపోతే వైద్యాలయాలకి వెళ్ళాల్సి వస్తుంది, ఊరినే అటు ఇటు తిరగాల్సి వస్తుంది మందుల కోసం అని చెప్పి. అందుకని కొంత శని బాగున్నాడు కదా అనుకుంటే కాదు కదా, ఆయన మధ్యలో వక్రిస్తాడు, ఆయన నక్షత్రాలు మారుతాడు, చాలా సమస్యలు ఉంటాయమ్మా. ఆయన దృష్టి ముఖ్యంగా మకర రాశి వారికి ఈ శని యొక్క దృష్టి పడడం ద్వారా షేర్స్లో కానీ, స్టాక్ మార్కెట్లో కానీ, లేకపోతే ఆర్థికపరమైనటువంటి ఫైనాన్స్ బ్యాంకులు ఉంటాయి, వాటిల్లో ఏదైనా సరే ధనం పెట్టుబడి పెడితే వాటి అందు కూడా మంచి లాభాలు కలగడానికి అవకాశాలు ఉంటాయి. ఓకే. మళ్ళీ ఈ సంవత్సరం మొత్తం కూడా ఉగాది నుంచి వీళ్ళకి కలిసి రావాలి, అన్ని రకాలుగా కలిసి రావాలి అంటే అదృష్టం కానివ్వండి, ఆరోగ్యం కానివ్వండి, ఉన్న అప్పులన్నీ తీరిపోవడానికి, అన్ని రకాలుగా కలిసి రావడానికి ఎలాంటి పరిహారం పాటించమంటారు? అమ్మ, వీరు ఒక్క జూన్ నుంచి అక్టోబర్ తప్ప సాధ్యమైనంత వరకు, అప్పుడు కూడా ఏంటంటే ఈ రాహు అనేవాడు ఇబ్బంది పెడుతున్నాడు కాబట్టి, అష్టమంలో కేతు ఉన్నాడు కదమ్మా, ఆకస్మికంగా కొన్ని మృత్యుగండాలను కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. అట్లాగే రాజకీయ నాయకులకు కూడా కొన్ని దినదిన గండాలుగా ఉండే అవకాశాలు ఉంటాయి. ఏది డిసెంబర్ వరకు కూడా కొంచెం వాళ్ళకి కూడా ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి వీళ్ళందరూ ఏంటంటే ముఖ్యంగా మకర రాశి వారు ప్రతి మాస శివరాత్రికి పరమేశ్వరుడికి పంచామృతాలు, అట్లాగే చెరుకు రసము, అట్లాగే గరిక రసము, అంటే నీళ్ళల్లో వేసినటువంటి గరిక, మీరు అడిగినటువంటి ఆరోగ్యం కోసము, అపమృత్యు దోష నివారణ కోసము, ఆగిపోయిన కార్యాలు ముందుకు వెళ్ళడం కోసము గరికతో నీళ్లు నానబెట్టేసేసి ఆ నీళ్ళని తీసుకెళ్ళి పరమేశ్వరుడికి మీ కోరిక చెప్పుకొని వారికి ఇస్తే పంతులు గారు చేసేస్తారు. ధనం కోసము దుర్గాదేవికి సంబంధించినటువంటి లక్ష్మీ దుర్గా మంత్రం ఉంటుందమ్మా. లక్ష్మీ దుర్గా ఆ మంత్రాలని సంపుటీకరణం చేసి కాస్తైపు జపం చేయడం ద్వారా వారికి రాహు వల్ల కలిగేటటువంటి ఆర్థిక ఇబ్బందుల నుంచి వీరు బయటపడి కాస్త డబ్బుని సంపాదించే కోరికలు ఎక్కువ అవుతూ ఉంటాయి. అదే ఎప్పుడు డబ్బంతా పోతుంది, అని సంపాదించిన మిగలట్లేదని ఒక దీనావస్థలోకి వెళ్తూ ఉంటారు. దానివల్ల ఏంటంటే మానసిక నిర్వ్యయం కలిగి జీవితం మీద హోప్స్ అనేవి పోతూ ఉంటాయి ఈ మకర రాశి వారికి. అందుకని వీరు దుర్గాదేవి, లక్ష్మీ దుర్గని ఆరాధిస్తే రాహు అనేవాడు అటాచ్ అవుతాడు. డిసెంబర్ నుంచి మాత్రము కంపల్సరీ వీరు గణపతిని, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన, వారికి అభిషేకాలు చేసుకోవటము, రాహుకేతులకు సంబంధించిన దానాలు ఇచ్చుకోవటము, జపం చేయించుకోవడం ద్వారా అత్యుత్తమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. ముఖ్యంగా సంతానము విషయంలో ఈ మకర రాశి వారికి అక్టోబరు ఎండింగ్ అంటే నవంబర్ నుంచి కూడా సంతాన ప్రతిబంధక ఇబ్బందులు ఎదురవుతాయమ్మా. తప్పకుండా గురుగారు, మకర రాశి వారికి ఉగాది నుంచి ఏ విధంగా ఉంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అని ఎంతో చక్కగా తెలియజేసినందుకు ధన్యవాదాలు. శుభమస్తు. చూసారు కదా, మా వీడియో మీకు తప్పకుండా నచ్చిందని అనుకుంటున్నాను. అలా అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. గురుగారి ద్వారా మీ జాతకాన్ని తెలుసుకోవాలి అనుకుంటే వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ.